హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ బాక్స్ అండ్ రియాక్షన్స్. ఈరోజు థండర్ బోల్ట్స్ మేము ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీని తెలుగు ట్రైలర్ రియాక్ట్ చేద్దాం. ఇక 2 డేస్ ఉంది, కానీ ఆ 2 డేస్ ముందు రిలీజ్ చేస్తాం. నేను ఇంకెంత బద్దకిస్తున్నాం. లెట్స్ సీ. రోజు నుంచి మనం మార్వెల్ మూవీస్ ఆఫ్టర్ డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ చాలా లో ఉంది. మళ్ళీ డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ కొంచెం హై ఇచ్చిన మార్వెల్ని, దాని తర్వాత వచ్చే మూవీస్ మళ్ళీ డౌన్ చేస్తే మనం మొన్న వచ్చిన కెప్టెన్ బ్రేవ్ వార్డర్ అయ్యా నన్ను దండమయ్యా సార్ చాలా లో అయిపోయాయి. మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇవ్వాలని కోరుకున్నాం. లెట్స్ సీ. థండర్ బోల్ట్ ఆ టైప్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది మూవీలో. ఏమవుతుందో చూద్దాం. 3, 2, 1 నౌ. మన దగ్గర సత్తా ఉన్న హీరోలు లేరు, ఓకే మరి మనకేమో రక్షణ కావాలి. ఓకే ఇదిగో ఇతనే అత్యంత శక్తివంతుడు. అవెంజర్స్ అందరినీ కలిపిన ఇతని శక్తికి సాటి రారు. ఎవరు? త్వరలో ప్రపంచంలోనే అతి గొప్ప హీరోగా పిలువబడతాడు. శక్తివంతుడైన దేవుడు ఎవరి నుండైనా ఆర్డర్స్ ఎందుకు తీసుకుంటాడు చెప్పు. నేనేంటో ఏం చేయగలను నీకు చూపిస్తాను. ఈ క్యారెక్టర్ ఎవరబ్బా? సెంట్రీ మన చేయి దాటిపోయాడు. వాడు చాలా సెంట్రీయా? భయంకరం. ఓకే ఓకే ఓకే, పేరు విన్నాను. అవెంజర్స్ ఇక లేరు. మనల్ని కామిక్స్ లో సెంట్రీ కాపాడడానికి పేరు విన్నాను తప్ప. వాళ్ళని రక్షించాల్సింది మనమేనేమో. ద వరల్డ్స్ గ్రేటెస్ట్ టీమ్. ఏంటి Wow. మనమా? అవును మనమే. ఇంకెక్కడన్నా ఉద్ధరించే పనుందా? వీడు నాకు బలి నచ్చాడు. బకీ, దీనికి మేము కరెక్ట్ కాదు. మేము చాలా తప్పులు చేశాం. పారిపోయి కృంగిపోతావో పోరాడి గెలుస్తావో నీ ఇష్టం. ఒక హీరోలా సామాన్య ప్రజల్ని కాపాడుతున్నప్పుడు నా జీవితానికి ఓ అర్థం ఉండేది. యా, మీ గొప్ప టీం అండి, చాలా బాగున్నారు. అంటే ఒకప్పుడు ఫెయిల్యూర్స్ హీరోస్ గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. లెట్స్ కంటిన్యూ. థెరపీ సెషన్ అయిపోతే వెళదాం. వెళ్ళి తేల్చేద్దాం. ఇది నాకు అర్థమైనట్టు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చూస్తూ ఉండండి, మనం సాధించిన దానికి ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుంది. యా, పోరాడి ప్రయోజనం లేదు. ఆ సెంట్రీ ఈ క్యారెక్టర్ హీరో ఎవరో ప్రపంచంలో తెలియదు కానీ మీరే గొప్ప హీరోలు కాదు. తెలుసు, మేము థండర్ బోల్ట్స్. చెప్పినట్టే ఏదైనా పొటెన్షియల్ పోయి మళ్ళీ మార్వెల్ ని కంబ్యాక్ గా తీసుకురాగలదు అంటే డూమ్స్ డే మనం ఎలా చెప్తామో థండర్ బోల్ట్స్ ఐ లుకింగ్ ఫర్ ఇట్. బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. లెట్స్ సీ. ఏదైనా మనకి కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటాం. సినిమా హిట్ అయితే మనకి ఏం కావాలి చెప్పండి. ఇంకా బాగుంది, క్యారెక్టర్ బాగుంది, విలన్ బాగున్నాడు. సింపుల్గా అప్పుడు కామిక్స్లో పేరు విన్నాం తప్ప మూవీస్ మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ చేయలేదు. సో మనకి చాలా వరకు తక్కువ. నేను ఫస్ట్లో చూసి పేరు విన్న వరకు నాకు తెలియదు. నేను ఫస్ట్ సూపర్ మ్యాన్ అనుకున్నాను. అలాగే అంటే మన చాలా మంది మార్వల్ అదే మన అవెంజర్స్ ఫ్యాన్స్ ఉంటారు, మార్వల్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందరూ కామిక్స్ చదివారు. నేను కామిక్స్ చదవలేదు, జస్ట్ మన ఇన్స్టాలో రీల్స్ దానివల్ల నాకు లిటిల్ నాలెడ్జ్ వచ్చింది కామిక్స్ మీద, అంతే తప్ప నేనేం చదవలేదు. కామిక్స్లో గట్టిగా వినపడే పేరు మన సెంట్రిక్ది. ఇంకోటి మన ఫెంటాస్టిక్ ఫోర్లో ఇంకో పేరు ఉంటుంది, గెలాక్టస్ అనుకుంటా. తను కూడా మన కామిక్స్ నుంచి మళ్ళీ వస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు హీరో విలన్గా చేస్తున్నారు వాళ్ళు. మనకి వీళ్ళెవరో తెలియదు మన, కానీ వాళ్ళు పెద్ద విలన్సే, చిన్న విలన్స్ అయితే కాదు. వీళ్ళు ఇప్పుడు మూవీస్లో రావడం వల్ల మనకి చిన్న కన్ఫ్యూజన్. బాబు మనకి అందరికీ తెలిసి మనం మిస్ చేసామేమో అని అనుకుంటాం, కానీ ఏం కాదు. వాళ్ళంతా కామిక్స్ నుంచి ఇప్పుడు వస్తుంది, తెలియని పర్లేదు. సినిమా యూస్ చేసుకుంటున్నాం. ట్రైలర్ లుక్స్ అమేజింగ్, బాగుంది. ఈ ట్రైలర్ కూడా సేమ్ ఈ రిలీజ్ టైం చేస్తానేమో, ఇప్పుడు వస్తుందేమో తెలియలేదు. కానీ లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ట్రైలర్ లుక్స్ అమేజింగ్, థమ్స్ అప్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు నాకు వీడియో కానీ మీకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఒక మీరు లైక్ చేస్తే ఇది మన యూట్యూబ్ కూడా ఇంకా ముందు చూపిస్తాడు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రివ్యూ బాక్స్ అండ్ రియాక్షన్స్. బై.